హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటలు కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క. ఓకే, సో ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఒక మంచి ప్లేస్కి అనమాట. అది ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఎస్, మీకే తెలుస్తుంది. మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ ప్లేస్కి నేను చాలా టైమ్స్ వెళ్ళాను, బట్ ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్తున్నా. ఇలా అంటే ట్రైన్లో వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట. ఏంటి ఇప్పటివరకు ట్రైన్లో వెళ్ళలేదా అని మీరు అనుకోవద్దు. ఈ ప్లేస్కి ట్రైన్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, నా డ్రీమ్ అసలు. సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాము అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు కదా? అరకు అండి. అరకు చాలాసార్లు బస్సులో వెళ్ళాను, కారులో వెళ్ళాను. సో బట్ ఎప్పుడు ట్రైన్లో వెళ్ళలేదన్నమాట. నాకు ట్రైన్లో వెళ్తేనే కదా అరకు వ్యూ బాగుంటుంది, ఎలా అయినా చూడాలి ఆ టన్నెల్స్, ఇది అది అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఇప్పటికైతే నా కోరికైతే నెరవేరిపోయిందనమాట. అసలు చూసారా, ట్రైన్లో అలా జర్నీ చేస్తూ ఉంటే ఆ పచ్చదనం అది ఎంత బాగుంది అని అంటే అసలు మామూలుగా లేదనమాట. ఇంకా మార్నింగ్ ట్రైన్ కదా, అస్సలు ఏమీ రెడీ అవ్వలేదు. జస్ట్ ఒక క్లిప్ పెట్టేసుకొని అలా అయితే వచ్చేసామన్నమాట. అంతే, ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది, భలే అనిపించింది అనమాట. నా ట్రైన్ జర్నీ ఇంత బాగా ఇంత కలర్ఫుల్గా ఉంటుందా అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక బోగి కాకపోతే ఇంకో బోగిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అఫ్కోర్స్ ఉన్నారు, మరీ లేరు అని చెప్పను, కానీ ఉన్నారు. బట్ అట్లీస్ట్ కొంచెం ఫ్రీగా ఉండడానికైతే నాకైతే స్కోప్ దొరికిందనమాట. అది మ్యాటర్. ఇంకా అక్కడి నుంచి అయితే ఏంటి అంటే, మీరు ఎవరైనా అరకుని చూసారా? వైజాగ్ వచ్చి అరకు చూడకుండా ఎవ్వరూ వెళ్ళకండి. అంత సూపర్ డూపర్ ప్లేస్ ఉంటుందన్నమాట. ఎస్, ఇంకా మేమైతే మంచిగా టిఫిన్స్ అన్నీ చేసేసి ఇంకా నేచర్ని అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నానమాట. అసలు ఎంత బాగుంది అసలు. ఎందుకు ఇన్ని టైమ్స్ అరకు వెళ్ళాను, కానీ ఈ జర్నీని ఎందుకు మిస్ అయ్యానా అని చెప్పేసి చాలా సఫర్ అయ్యా అనమాట. ఫీల్ అయ్యా. చూడండి ఎంత బాగుంది అసలు అని చెప్పేసి అని. ఇంకా కిటికీలో నుంచి అందాలను చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అనిపిస్తూ ఉందనమాట. ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారేమో, ఇవి ఇంకా టన్నెల్స్ స్టార్ట్ అయ్యాయండి. టన్నెల్స్ అయితే అరుపులు అరుస్తూనే ఉన్నామన్నమాట. నేను అసలు ఆ వీడియో మీకు రాగా పెడదామంటే మరీ ట్రైన్ సౌండ్స్ ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఊరుకున్నా, కానీ బట్ ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ ఉంది అసలు. ఆ టన్నెల్స్ని నేను చూసారు కదా, నా ఎక్స్ప్రెషన్స్, నా స్మైల్, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనుకుంటా. సో అది మీకు కూడా చూపించాలి అని చాలా ట్రై చేస్తూ ఉన్నా. ఎస్, వీలైనంత వరకు అయితే చూపించాను అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంక ఇక్కడ ఇలా వచ్చి చూస్తూ ఉంటే అస్సలు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. కానీ ఒక్క విషయంలో ఎంత బాధ అనిపించిందంటే, ఎక్కడికక్కడ రోడ్లు అన్నీ కొట్టేస్తున్నారనమాట. చెట్లు అన్నీ కొట్టేసి, చూసారా కొండలు ఎలా ఉన్నాయో కొట్టేస్తూ ఉంటే. అప్పుడు అరకు కూడా కూల్ ప్లేస్ అది చాలా. ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసేస్తే ఇంకేం ఉంటుంది అని చెప్పేసి అని, బట్ ఏదో వేరే రూట్ కోసం అని చెప్పేసి అలా చేస్తున్నారంట. కానీ చాలా బాధ అనిపించింది అబ్బా. సో అదే అని చెప్పేసి అని నేనైతే ఇంకా అక్కడ ట్రైన్ గేట్ దగ్గరికి వచ్చి ఫుల్గా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అస్సలు ఒక 3 hours ఎంతో జర్నీ అనుకుంటా, చిన్నది కూడా మిస్ చేసుకోకుండా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేశాను అనమాట. ఒక్కసారి కూడా ట్రైన్ అసలు టిఫిన్ చేస్తున్నప్పుడే కూర్చున్నానేమో అంతే. ఇంకా తర్వాత అసలు సమస్యే లేదనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాను అసలు నేను. సో ఇది మీకు ఏ జర్నీ ఇష్టం అంటే, కార్ జర్నీస్ ఇష్టమా, ట్రైన్ ఇష్టమా, బస్ ఇష్టమా, ఫ్లైట్ ఇష్టమా, బైక్ రైడ్స్ ఇష్టమా, ఏ జర్నీ ఇష్టం అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. జస్ట్ ఫర్ తెలుసుకోవడానికి అంతే. ఇంకా అలాగ చెప్తూనే ఉన్నాను కదా, అసలు ఎంత చూస్తున్నా చూడాలి అనిపిస్తూనే ఉందన్నమాట. వ్యూ అంత బాగుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అబ్బా అసలు భలే అనిపించింది. ఇంకా మామూలుగా కాదు అసలు. ఆ చల్లటి గాలులు అలా తగులుతూ ఉంటే అబ్బా ఎన్ని ఏసీలైనా వేస్ట్ ఏమో అని కూడా అనిపించింది. మంచిగా నేనైతే ఎంజాయ్ చేశాను.
చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేనైతే ఇవి మంచి మంచి రీల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తున్నా. అక్కడ కూడా స్మార్ట్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది. సో మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అయిపోవచ్చు అనమాట. ఓకేనా అండి. సో ఇది అని చెప్పేసి ఇంకా మీకు కూడా అనిపిస్తూ ఉన్నట్టుంది కదా, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అరకు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు ట్రైన్ జర్నీ చేసేస్తామా అని. యాక్చువల్లీ అరకుకి గ్లాస్ ట్రైన్ కూడా ఉంది కదా, గ్లాస్ మిర్రర్ ట్రైన్. బట్ దాంట్లో వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ టైంకి మాకు అస్సలు దొరకలేదు. అవి మీరు ఎవరైనా అరకు గ్లాస్ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఏంటంటే ముందు ఒక 3-4 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. సడన్గా అంటే అస్సలు ఖాళీ ఉండవన్నమాట. బట్ ఈసారి ఆ ట్రైన్కి అయితే నేను ట్రై చేస్తాను డెఫినెట్లీ కూడా, ఎలా అయినా సరే. ఎందుకు అంటే గ్లాస్ ఎటు చూసిన గ్లాస్ మనకి ఇంకా వ్యూ భలే కనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అని. సో ఈసారి అయితే నెక్స్ట్ టైం అది ట్రై చేయాలి. ఇంకా అలానే అనుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మంచి మంచి ఫొటోస్, వీడియోస్, రీల్స్, అసలు ఒక మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా. నా ట్రైన్ జర్నీని అస్సలు మిస్ చేసుకోకుండా ఇంతలాగా అయితే క్యాప్చర్ చేసుకున్నాను నేను. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తానికైతే అరకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. అప్పుడు అరకు రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్ అయితే అరకు బ్లాగ్స్ రాబోతున్నాయి. మంచిగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇంకెక్కడెక్కడికి వెళ్ళాము, అరకులో ఇంకేం ప్లేసెస్ చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకైతే చెప్పేస్తాను. మొన్న అరకు ఫెస్టివల్ కూడా అయింది కదా, సో ఆ టైంలో వెళ్ళాల్సింది. ఇంకా ముందే వెళ్ళిపోయాం మేము, అరకు ఫెస్టివల్కి ముందే వెళ్ళామన్నమాట. బట్ అప్పుడు అనిపించింది, యాక్చువల్లీ మేము పారాషూట్ ఇది అది ఉందన్నారు అనుకుని వెళ్ళాము. బట్ మేము వెళ్ళే టైంకి అన్నీ క్లోజ్ చేసేసారనమాట. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ మిగతాదంతా ఓకే, పోనీలే ఇంకెక్కడికి వెళ్ళినా అవి ఉంటాయి కదా, ఏం ప్రాబ్లం ఏం లేదులే అని చెప్పేసి అని అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాం కదా, ఇంకా అక్కడ ట్రైన్ తర్వాత ఏంటి అని ఇంకా మేము ఇలా ట్రైన్లో వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ అవన్నీ తిరగడానికి ఏమో కార్లో, మా హస్బెండ్ వాళ్ళు అయితే కార్లో వచ్చారనమాట. వాళ్ళిద్దరు కార్లో వస్తే అక్కడి నుంచి మేము మళ్ళీ కార్లో వెళ్ళామన్నమాట. ఇక్కడ నాకు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్ని చూపిస్తూ లేకపోతే ట్రైన్ అలా చూస్తూ ఉండడం, ఆ కర్వ్ అనేది నాకు భలే నచ్చుతుంది అనమాట. చాలా చాలా ఇష్టం. సో మీకైతే ఇంకా అదే చూపిస్తున్నా, చూసారు కదా. ఇంకా మొత్తం అసలు ఒక దగ్గర ఏమైందంటే ఏదో స్టాప్ అనుకుంటా, అక్కడ ఇంకా ట్రైన్ ఆపేశారు. చాలాసేపు అంటే మరీ చాలాసేపు అని కాదు, ఉంటుంది అనుకుంటా ఒక 15-20 మినిట్స్ ఎంతో ట్రైన్ ఆపారు. అప్పుడైతే అందరూ ఇంకా కిందకి దిగిపోయారు. మా వాళ్ళు కూడా కిందకి దిగారు, చూసారు కదా. బట్ నేను దిగుదాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుందేమో, ఎందుకులే ఇది అది అని చెప్పి అలా డిస్కస్ చేసుకునే లోపే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తానికి మేమైతే ఇంకా అరకులోకి వచ్చేసాము. అరకులోకి రాగానే ఫస్ట్ అందరికీ తెలిసింది ఏంటి అని అంటే బ్యాంబూ చికెన్ కదా. ఎస్, బ్యాంబూ చికెన్ ఇంకా మంచిగా తినేసి అక్కడ కల్చరు అవన్నీ కూడా చూస్తూ ఉంటే భలే అనిపించింది అబ్బా అసలు నిజంగా. సో కొన్ని క్లిప్స్ అటు ఇటు అయ్యాయి. చెప్పాను కదా కార్లో వచ్చేసాము అని చెప్పేసి అని. ఇంకా కార్ అయితే ఎక్కేసాము అనమాట. ట్రైన్ దిగిన వెంటనే ఆ కార్లో వెళ్తున్నప్పుడు క్లిప్సే అవి మీకు చూపిస్తూ ఉన్నాను ఇందాక. సో అది అని చెప్పేసి అని మొత్తానికి అరకుకి ట్రైన్, కార్ 2 జర్నీలు ఒకేసారి చేసామన్నమాట. ట్రైన్లో ఓన్లీ ట్రైన్ జర్నీ కోసం మాత్రమే ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి అవన్నీ తిరగడానికి కార్లో అనమాట. ఇంకా చెప్పాను కదా అరకు రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా బాగుంటుందని. బట్ అది మీకు చూపించడానికి నాకు కుదరలేదు, అప్పటికి ఇంకా తీయడానికి అవ్వలేదన్నమాట. సో అది మ్యాటర్. ఇంకా అరకులోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అస్సలు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా ఎంత రష్ ఉందంటే మామూలు రష్ కాదనమాట, అసలు మామూలుగా లేదు, అస్సలు అంత రష్ ఉంది. ఇంకా సో అలా చెప్పాను కదా, ట్రైన్ మనం వెళ్తున్న ట్రైన్ పక్కనే ఒక ట్రైన్ ఉంటే అది ఇంకా ఫీల్ భలేగా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోస్ని అయితే. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక డెఫినెట్లీ ఒక లైక్ అయితే ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. ఇంకా చెప్పాను కదా, ఇక్కడ ట్రైన్ అయితే ఆగుతూ ఉంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
సో అందుకని చెప్పేసి అనమాట. బట్ అయినా సరే మనకు అస్సలు కోపం రాలేదు, చిరాకు రాలేదు. ఎందుకంటే ట్రైన్ జర్నీ కదా, అందుకని చెప్పి. అదే ఏదో కార్ ఏదైనా ఆగిపోయింది అనుకోండి, వస్తుంది చూడండి ఫ్రస్ట్రేషన్, అనుకొని చెప్పేసి అని. సో అది అనమాట మ్యాటర్. ఇంకా మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ అరకులో అయితే అడుగు పెట్టడానికి రెడీ అయిపోయాం అన్నమాట. ఎస్. ఇంకా అరకులో చాలాసార్లు వెళ్ళాము. ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కొత్త ప్లేస్ని ఇన్వైట్ చేసేస్తున్నారనమాట. ఈసారి అయితే మేము వుడెన్ బ్రిడ్జ్ అది కొత్తగా వెళ్ళాము. ముందేసారి అయితే ఒక్కొక్కటి చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అని చెప్పేసి అని. సో అలాగా చాలా చాలా ప్లేసెస్ అయితే, అంటే ప్రతిదీ జనాలు ఎలా ఉన్నారంటే ఎక్కడ ఏ ప్లేస్ ఉందా, ఎలా వెళ్ళిపోవాలా ఏంటి అని అంత వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. సో అందుకని చెప్పేసి అని ఇంకా ఏ ప్లేస్నైనా దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద కన్వర్ట్ చేసేస్తున్నారు. మనం కూడా ఇంకా దాన్ని వదిలిపెట్టకూడదు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం కూడా వెళ్ళిపోవాలి, ఎందుకు మిస్ చేయాలి, అయ్యో ఎంత దూరం వచ్చాం కదా అది ఎందుకు మిస్ చేసేయాలి అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోవడం అనమాట. అది మ్యాటర్. ఇంకా సో అది చెప్పాను కదా, ట్రైన్ మళ్ళీ ఒక్కోసారి ఆగిపోతుంది అని చెప్పేసి, ఆగుతుంది వెళ్తుంది అలా అని. ఇంకా చూడండి చాలామంది దిగారండి అక్కడ. ఇక్కడ వీళ్ళని పిల్లల్ని కూడా వద్దు వద్దు అని చెప్తూ ఉంటే వాళ్ళు ఒక్క నిమిషం అనుకొని అలా దిగారనమాట. బట్ అది రిస్కే చాలా, నేను కూడా చెప్తూనే ఉన్నాను వాళ్ళకి. బట్ వెంటనే ఎక్కేసారులేండి, వితిన్ 1 minute 2 minutes ఉండి ఎక్కేసారనమాట మళ్ళీ. సో అది అనమాట మ్యాటర్. మళ్ళీ మనం ఎప్పుడో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అవి చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా ఆ రోజు, ఆ ట్రిప్పు భలే అయ్యింది కదా, ఇలా చేసాం కదా, అలా చేసాం కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండేటప్పుడు. సో అది అనమాట మంచిగా ఇంకా ఇదైపోయాము. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ తుర్కా.